ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఇటు సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ కావచ్చు, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఎస్బీఐ లైఫ్ ఇన్ఫ్రా, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇటు నిఫ్టీ 50 స్వల్ప లాభాలు, అంటే మూడు పాయింట్ల లాభంతో మాత్రమే ఉంది, ఫ్లాట్ గా అని చెప్పుకోవచ్చు. ఇటు సెన్సెక్స్ కూడా అంతే 52 పాయింట్లు. అదేవిధంగా నిఫ్టీ 500 ఇది 27 పాయింట్ల నష్టంతో ఉంది. సో ఇటు నిఫ్టీ బ్యాంక్ 254 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ ఐటీ 158 పాయింట్ల నష్టంతో ఉంది. అంటే మొన్న H1B వీసాల నిర్ణయం, ఆ తర్వాత ఐటీ చాలా డౌన్ కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా 1100-1200 పాయింట్ల నష్టంతో అప్పుడు ఉండాలి, కానీ ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. అంటే 160 పాయింట్ల నష్టంతో ప్రస్తుతానికైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. సార్, ఏంటి అంటే మొన్న H1B వీసా అంశం తెరపైకి వచ్చినప్పుడు, సో అప్పుడు ఐటీ బాగా డౌన్ అయిన పరిస్థితి కనిపించింది, 1200-1100 పాయింట్ల నష్టంతో. సో ఇప్పుడు మాత్రం 158 పాయింట్లు. అట్లాగే ఇప్పుడు జీఎస్టీ సవరణలు, దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏంటి సార్ మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉన్నాయి రెండు అంశాలు? సో ఈ రెండు అంశాలు చూస్తే కనుక మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావం అనేది ఈ మధ్యకాలంలో కనిపించింది. మొన్న జీఎస్టీ 1.0లో చూస్తే కనుక ఒక పాజిటివ్గా మనకి గవర్నమెంట్ కూడా జీఎస్టీ రేట్లు తగ్గించడంతో మార్కెట్లో కూడా దాని తగ్గట్టుగానే పాజిటివ్గా సానుకూలంగా రియాక్ట్ అయ్యి బాగా 1000 పాయింట్ల వరకు ర్యాలీ రావడం చూస్తున్నాము. అలాగే జీఎస్టీ 2లో కూడా చూస్తే కనుక మిగతా కొన్ని సెక్టర్లు కూడా, ముఖ్యంగా కొన్ని ఫార్మా కానీ, అలాగే కొన్ని డయాబెటీస్, అలాగే కొన్ని కీలకమైన ఎయిల్మెంట్స్, కొన్ని సిక్నెస్, వీటి మీద కూడా కొంచెం జీఎస్టీ తగ్గిస్తున్న వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ జీఎస్టీ రిఫార్మ్స్ ముఖ్యంగా మనకి చాలా ప్రోడక్ట్స్ మీద కూడా కొంచెం జీఎస్టీ టాక్సేషన్ తగ్గించడంతో ఓవరాల్ గా మనకి ఎకానమీలో కూడా మరింత డిమాండ్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకుంది. ఇంకో పక్క చూస్తే కనుక మీరు చెప్పినట్టు H1B మీద మనకి అమెరికా కొంచెం ఇంచుమించు ఒక $1 lakh వరకు భారీగా మనకి ఫస్ట్ టైం అప్లికేషన్ మీద ఈ ఫీ లభించడం అనేది మనకి మార్కెట్ టోటల్ గా అన్ఎక్స్పెక్టెడ్. సో మార్కెట్ కొంచెం షాక్ అయ్యి, అలాగే మనకి ఐటీ ఇండెక్స్ కూడా ఈ వారంలో కొంచెం బాగా రియాక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇవాళ వచ్చిన ఇంకొక మేజర్ అప్డేట్ చూస్తే కనుక మనకి భారత్ను అలాగే అమెరికా కూడా చూస్తే కనుక ట్రేడ్ డీల్ గురించి కూడా, ఆ ట్రేడ్ పాలసీస్, టాక్సేషన్ మీద కూడా ఈ చర్చలు కొనసాగించబోతున్నారు. వచ్చేవారం ఈ మీటింగ్ లో కూడా చూస్తే కనుక మనకి ఈ H1 వీసా మీద కూడా కొంచెం ఫర్దర్ గా డిస్కస్ చేసి కొంచెం దీని గురించి కూడా కొంచెం ఆలోచించేటట్టుగా అనుకుంటున్నారు. సో అలాగే మనకి ఐటీ డీల్స్ అని కూడా చూస్తే కనుక ప్రస్తుతం కొంచెం ఆగినట్టు వార్తలు రావడం చూస్తాము. ఎందుకంటే H1B వీసా ఒక మేజర్ నిర్ణయం వచ్చింది కాబట్టి ఆ నిర్ణయం మీద ఏమైనా కొంచెం మార్పులు, ఏమైనా అమెండ్మెంట్ వస్తే కనుక మనకి భారత్ అలాగే USA కూడా ఈ ఐటీ డీల్స్ లో కూడా కొంచెం మార్పులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక 25,000 స్థాయి దగ్గర మార్కెట్ మనం చూస్తున్నాము. లాస్ట్ 6 months గా ఇంచుమించు ఇదే రేట్లో కన్సాలిడేషన్ అవుతుంది. సో మార్కెట్ కొంచెం ఈ 25,000 దగ్గర చిన్న కరెక్షన్ ట్రెండ్ లో ఉందనుకోవచ్చు. రైట్ సార్, హైదరాబాద్ నుంచి సాయి లైన్ లో ఉన్నారు సార్, ఫోన్ లైన్ లో మీతో మాట్లాడడానికి. సాయి గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సాయి. సార్ ఇది MSDL 1280లో ఒక 1000 షేర్స్ ఉన్నాయి సార్. తర్వాత MSDL 1000 షేర్స్ 1280లో ఉన్నాయి. తర్వాత ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్ 84 లెవెల్లో ఒక 10,000 షేర్స్ ఉన్నాయి సార్. దీన్ని ఎట్లా కంట్రీ చేయమంటారా లేకపోతే ఏంటి కొంచెం చెప్పండి సార్. ఈ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం ఈ మధ్య మార్కెట్ లో ర్యాలీ రావడంతో NSDL లో కూడా ఒక ర్యాలీ కనిపించడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి NSDL ఈ మధ్యనే మనకి లాస్ట్ మంత్ మొన్న ఆగస్టులోనే లిస్ట్ అవడం చూసాము, మార్కెట్లోకి రావడం చూసాము. లిస్ట్ అయిన తర్వాత 900 నుంచి ఆల్మోస్ట్ 1400 వరకు అవుట్ పెర్ఫార్మ్ చేసి ఒక బంపర్ డెబ్యూ లిస్టింగ్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో NSDL ఇప్పుడే కొంచెం లిస్ట్ అయింది కాబట్టి, లిస్ట్ అయిన తర్వాత కూడా గెయిన్స్ వచ్చాయి కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ తర్వాత
కొంచెం కొన్నాళ్ళు వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే 4 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ NSDL మీద న్యూట్రల్ గా ఉన్నట్టుగా ఒక రేటింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ప్రైస్ కూడా అప్రిసియేషన్ అయింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ఆయిల్ కంట్రీ ట్యూబులర్ గురించి అడిగారు. OCTL కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం పెరిగి మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్ లో ఉంది. అలాగే కొన్నాళ్ళుగా స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలం కూడా కొంచెం పెరిగింది. కాబట్టి OCTL కూడా నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు పెరిగింది. ఈ ఏడాది చూస్తే కనుక OCTL ఆల్మోస్ట్ 60 రూపాయల నుంచి 100 రూపాయలకి 30 to 40% వరకు రిటర్న్ ఇవ్వడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు OCTL. ఫ్లాట్ గా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడిగారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ TCS లాంగ్ టర్మ్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అండి ఇప్పుడు? TCS లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా తీసుకోవచ్చు. ఈ మధ్య మనం ఈ వారం చూస్తే కనుక TCS లో ఈ H1B ఇంపాక్ట్ తోటి ఇంచుమించు ఒక 3.5% వరకు పడినప్పటికీ ఇంత క్రితంలో ఏదైతే ఉందో 6 నెలలుగా ఇంచుమించు 3,000 రూపాయలు దిగలేకపోతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకు తెలిసిందే టాప్ కంపెనీ ఈ సెక్టర్ లో చూస్తే కనుక లీడర్ సంగతి తెలిసిందే. కాబట్టి TCS నా ఉద్దేశం అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా తీసుకోవచ్చు. అలాగే ఈ సెగ్మెంట్ లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చీపర్ గా ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. అలాగే SBI షార్ట్ టర్మ్ కోసం తీసుకొచ్చున్నాడు. కానీ ఒకసారి మీరు గమనిస్తే లాస్ట్ 4 వారాలుగా షార్ట్ టర్మ్ లో SBI ఆల్మోస్ట్ ఈ స్టాక్ 10% వరకు పెరిగింది. 800 రూపాయల నుంచి కరెక్ట్ గా 880 రూపాయల వరకు పెరిగిన తర్వాత 4 వారాలు కంటిన్యూస్ ర్యాలీ తర్వాత హై లెవెల్లో మీరు SBI తీసుకోలేదు. సో కాబట్టి మనకి SBI చూస్తే కనుక ఈ మధ్య బ్యాంకింగ్ ఇండెక్స్ ర్యాలీని ఇన్ఫాక్ట్ లీడ్ చేసింది. కాబట్టి కొంచెం అప్రిసియేషన్ కూడా షార్ట్ టర్మ్ లో 10% వచ్చింది. కాబట్టి SBI ఈ హై లెవెల్లో కాకుండా ఇంచుమించు ఒక 10% డిప్ లో వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సార్ వెంకటేష్ గారు ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. సుందరరాజా గారు ఉన్నారు. సార్ కిమ్స్ హాస్పిటల్ 740 తీసుకున్నా సార్. ఏమైనా యావరేజ్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా సార్? ఓకే, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 740 అంటే మీరు బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు. ఎందుకంటే ఒకసారి గమనిస్తే మొన్న మార్చ్ లో ఇంచుమించు 480 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు కిమ్స్ హాస్పిటల్లో ఒక ర్యాలీ కనిపించింది. సో కిమ్స్ హాస్పిటల్ చూస్తే కనుక ర్యాలీ తర్వాత ఇప్పుడు కొంచెము కరెక్షన్ ట్రెండ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో మనకి లాస్ట్ వీక్ వచ్చిన అప్డేట్ కూడా చూస్తే కనుక వీళ్ళు మహదేవపుర బెంగళూరులో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది. అంత క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాలు కూడా ఈ స్టాక్ తీసుకోవచ్చని 815 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే 815 అంటే ఇంకా హార్డ్లీ ఒక 10 to 15% ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కాకుండా కిమ్స్ హాస్పిటల్ ఫర్దర్ గా కాస్తే డిప్ లో తీసుకోవచ్చు, కానీ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు కిమ్స్. రైట్ సార్. కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. హలో మాట్లాడండి. సుందరరాజా గారు ఉన్నారు. మీ డౌట్ అడగండి సార్. నా దగ్గర NMDC 75 రూపీస్ ఉన్నాయండి. ఓకే, అదే విధంగా సంవర్ధన్ మదర్సం వచ్చేసి 95 రూపీస్ ఉన్నాయి సార్. ప్రాఫిట్ మనం బుక్ చేసుకుంటారా సార్ లేకపోతే కంటిన్యూ చేయమంటారా సార్? ఓకే, ఫస్ట్ NMDC చూస్తే కనుక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. లాస్ట్ 4-5 వారాలుగా చూస్తే కనుక 65 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెరిగింది. కానీ ఒకసారి గమనిస్తే కనుక NMDC మొన్న డిసెంబర్లో ఇంచుమించు 80 రూపీస్ వరకు హై ఏర్పడింది. అలాగే మొన్న చూస్తే కనుక లాస్ట్ ఇయర్ జూలైలో అంటే లాస్ట్ 1 year గా ఇంచుమించు 80 రూపీస్ దాంట్లో 80-85 దాంట్లోకి కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో NMDCలో షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. కానీ NMDC చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ మైనింగ్ మినరల్ కంపెనీ వన్ ఆఫ్ ది మంచి పెర్ఫార్మ్ చేస్తున్న కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే సామర్థన్ మదర్సన్స్ మీ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 1 month గా గమనిస్తే కనుక ఆటో కాంపోనెంట్స్ అన్ని కూడా బాగా పెరిగింది. 90 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పెరిగింది. కానీ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో 150 రూపాయల నుంచి భారీగా ఒక 70 రూపాయల వరకు 50% వరకు స్టాక్ పడి మళ్ళీ ఒక 25 to 30% వరకు ఈ స్టాక్ రీట్రేస్ అవడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం సామర్థన్ మదర్సన్స్ మీ పెద్ద కంపెనీ అయినప్పటికీ పెద్ద ఈక్విటీ కొంచెం డెట్ కూడా ఉంది కాబట్టి కొంచెం 115-120 లెవెల్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు హై లెవెల్లో షార్ట్ టర్మ్ లో. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు నూజివీడ్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్ ఈ రెండు పబ్లిక్ ఇష్యూలో తగిలింది సార్. సెల్ ఆర్ హోల్డ్? ఓకే, పబ్లిక్ ఇష్యూలో చూస్తే కనుక నా ఉద్దేశం అయితే క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఈ మధ్య కాలంలో బాగా పడింది. 1600 నుంచి 1100 రూపాయల వరకు క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ పడింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 17th జూలైలో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కొంచెం ఈ స్టాక్ లో బాగా కరెక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాము.
కానీ ఈ కంపెనీ చూస్తే కనుక పూణే బేస్డ్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ఫార్మా కంపెనీ. క్లీన్ సైన్స్ చూస్తే కనుక ఫండమెంటల్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఏడాది 1000 కోట్ల వరకు నికర టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. అలాగే టెక్నికల్ గా 1100 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్ నుంచే బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది, పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే కాంకార్ కూడా గురించి అడిగారు. కాంకార్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది, పబ్లిక్ సెక్టర్ స్టాక్. మొన్న ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ 1 month బ్యాక్ స్టాక్ కూడా స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది 5:4 రేషియోలో. అలాగే ఈ లెవెల్లో 500 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచి పెద్దగా ఏమీ డౌన్ సైడ్ రిస్క్ లేదు. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక 1988లో స్టార్ట్ అయిన కాంకోర్ నా ఉద్దేశం అయితే వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్ 30 లెవెల్స్ లోనే ఉంది. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1300 కోట్ల లాభాలు ప్రకటించిన కంపెనీ కాంకోర్. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, హైదరాబాద్ నుంచి లత గారు ఉన్నారు. లత గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. రెండు షేర్లు ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటానండి. ఒకటి సుమిటోమో కెమికల్స్, ఇంకొకటి నిజామా. ఈ ట్రైకి ఏమైనా తీసుకోవచ్చండి? ఓకే, సుమితోమా కెమికల్స్ తీసుకోవచ్చు అంటే ఈ 2 రోజులుగా గమనిస్తే కనుక 6% వరకు పడింది. సుమితోమా కెమికల్స్ మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ జాపనీస్ కాంగ్లోమరేట్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ సుమితోమా కెమికల్స్. సుమితోమా కెమికల్స్ వాల్యుయేషన్స్ 50 times ట్రేడ్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఎర్నింగ్స్ కి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల ఈ స్టాక్ పెద్దగా పెరగలేదు. ఫండమెంటల్ గా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 500 కోట్ల నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. అలాగే టర్న్ ఓవర్ 3200 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం మీరు కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు, కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే నువామా హెల్త్ మేనేజ్మెంట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 8400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 6400 రూపాయల వరకు 2000 రూపాయల వరకు నువామాలో కూడా కరెక్షన్ కనిపించింది. స్టాక్ మరి ఈ లెవెల్లో చూస్తే ఆల్మోస్ట్ 2000 రూపాయల దగ్గర 30 to 40% పడిన తర్వాత స్టాక్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. బ్రోకింగ్, ట్రేడింగ్, ఫైనాన్షియల్, అసెట్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లో ఉన్నారు. కానీ మార్కెట్ లాస్ట్ 6 months గా కొంచెం సైడ్ వేస్ లో ఉంది. అప్ సైడ్ స్కోప్ కూడా చాలా తక్కువగా ఉండడంతో నువామా వెల్త్ మేనేజ్మెంట్ కూడా పెద్దగా ఏమీ ర్యాలీ కనిపించలేదు. బట్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 986 కోట్ల లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి ఈ పెద్ద కంపెనీస్ అన్ని కూడా కొంచెం కరెక్షన్ తర్వాత ఈవెన్చువల్ గా లాంగ్ టర్మ్ మార్కెట్ పెరిగినప్పుడు ఇవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు నువామా అండ్ సుమితోమా. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్తే హనుమాన్ సింగ్. సార్ ఎన్బిసిసి ఒకటి ఎన్ఎల్సి ఈ రేట్లో బై చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం? నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎన్బిసిసి ఒకసారి గమనిస్తే ఈ రేట్లో తీసుకోవచ్చు. అంటే ఈ స్టాక్ గమనిస్తే కనుక లాస్ట్ 1 year గా లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో ఇంచుమించు 120 రూపాయల్లో ఉంటే ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 1 year కూడా చూస్తే కనుక ఇదే రేట్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఒక మేజర్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడం కూడా చూస్తున్నాం. స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 50 times ట్రేడ్ అవుతుంది. వీళ్ళు బేసికల్ గా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ ఎన్బిసిసి. బట్ నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 540 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. బట్ కానీ సెక్టర్ పెద్దగా స్ట్రాంగ్ గా లేదు కాబట్టి కొంచెం మేబీ బిలో 100 వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఎన్బిసిసి. అలాగే మీరు ఎన్ఎల్సి గురించి అడిగారు. లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక బాగా పెరిగింది. ఈ 2 రోజులుగా 5% పెరిగింది. అంత క్రితం వారం చూస్తే కనుక 15%, ఈ 2 వారాల్లో 20% ర్యాలీ వచ్చి లైమ్ లైట్ లోకి రావడం చూస్తున్నాము ఎన్ఎల్సి. కానీ నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 270-280 రూపాయల దగ్గర కరెక్ట్ గా ఏడాది క్రితం ఒక మేజర్ టాప్ ఏర్పడి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి 1956లో స్టార్ట్ అయిన ఈ ఎన్ఎల్సి మైనింగ్ పవర్ కార్పొరేషన్ పెద్ద కంపెనీ. మేబీ ఒక చిన్న డిప్లో వచ్చినప్పుడు మీరు ఎన్ఎల్సి తీసుకోవచ్చు. ఈ ఏడాది గమనిస్తే 2600 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ ఎన్ఎల్సి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఎస్టీఎల్ నెట్వర్క్, సిజీ పవర్, బిఈఎల్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కి ఎట్లా ఉంటాయని అడుగుతున్నారు సార్ మస్తాన్ రావు గారు. ఎస్టీఎల్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 week బ్యాకే వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన కంపెనీ. ఎస్టీఎల్ నెట్వర్క్ ఒకసారి వీళ్ళ రిజల్ట్స్ ప్రాఫిట్ గమనిస్తే కనుక ఇన్ఫాక్ట్ 30 crores లాస్ట్ ఇయర్ మనకి లాస్ ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. సో కాబట్టి కొంచెం ఇప్పుడే కొంచెం పబ్లిక్ ఇష్యూ నుంచి వచ్చింది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు ఎస్టీఎల్ నెట్వర్క్. అలాగే రెండు స్టాక్స్ గురించి అడిగారు. అవన్నీ కూడా 2 కూడా సిజీ పవర్, బిఈఎల్. ఓకే, సిజీ పవర్ కూడా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. అలాగే బిఈఎల్ మనకు తెలిసిందే భారత్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ కంపెనీ. సో ఒకటి పవర్ కంపెనీ, ఇంకోటి డిఫెన్స్ కంపెనీ. 2 కూడా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ నమస్తే మేడం గారు. ఇప్పుడు ఈ ప్రైస్ లో ఎంటర్ అవుతుంది సార్. ఇంకోటి యూబీఎల్ స్పైర్ నెక్స్ ఎవరేజ్ చేయొచ్చా?
ఒకటి రెండోది బీబీఎల్ గురించి అడిగారు. వరుణ్ బెవరేజెస్ ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ఇన్ఫాక్ట్ మాన్సూన్ కూడా మరింత ఉండడంతో సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీస్, కూల్ డ్రింక్స్ కంపెనీ స్టాక్స్, ముఖ్యంగా మన జీఎస్టీ ఇంపాక్ట్ తోటి మనకి చాలా కూల్ డ్రింక్ స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గాయి. సో నా ఉద్దేశం అయితే వరుణ్ బెవరేజెస్ పెద్ద కంపెనీ, లీడింగ్ కంపెనీ ఈ సెగ్మెంట్ లో. ఈ మధ్య ₹500 నుంచి ₹450 వరకు 10-15% వరకు కరెక్ట్ అయింది వరుణ్ బెవరేజెస్. సో కాబట్టి వరుణ్ బెవరేజెస్ నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న డిప్ లో తీసుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక వరుణ్ బెవరేజెస్ కూడా వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 1,300 కోట్ల వరకు క్వార్టర్లీ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. ఇయర్లీ ప్రాఫిట్స్ చూస్తే కనుక 2,600 కోట్ల వరకు ఏడాది ప్రకటించిన కంపెనీ వరుణ్ బెవరేజెస్. రైట్ సార్, నాగరాజు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. నాగరాజు గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. నమస్తే రాఘరాజు గారు. సార్ శ్రీరామ్ ఫైనాన్స్ సార్. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఇంకోటి జిఎన్ఏ ఈ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చినాం సార్. ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అడిగారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఓకే తీసుకోవచ్చు. ఈ మధ్య చూస్తే లాస్ట్ 6 months గా కొంచెం క్రెడిట్ అలాగే ఫైనాన్షియల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా బాగా పెరిగిన విషయం తెలిసింది. లాస్ట్ 2 వారాలుగా శ్రీరామ్ ఫైనాన్స్ లో కూడా ఒక ర్యాలీ వచ్చింది. సో ₹600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశం అయితే శ్రీరామ్ ఫైనాన్స్ ఫండమెంటల్ గాను ఈ స్టాక్ గమనిస్తే కనుక ఈ లెవెల్లో గమనిస్తే వాల్యుయేషన్స్ కూడా చీపెస్ట్ లెవెల్లో ఉంది. ఓన్లీ 12 times వీళ్ళ ఈపీఎస్ కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెము అట్రాక్టివ్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది ఆల్మోస్ట్ 9,554 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్. చిన్న డిప్ లో తీసుకోవచ్చు. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు కాలర్. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. ఈ శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ ఆ కంపెనీ ఒకటి ఉందండి, దాంట్లో ఎంట్రీ లెవెల్ చెప్తారా? ఓకే, శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ ఒక్కసారి గమనిస్తే మొన్న ఆగస్టు ఫస్ట్ వీక్ లో ₹1,600 నుంచి ఆల్మోస్ట్ ₹2,600 వరకు ఈ లాస్ట్ 1 or 2 months లో శైలి ఒక ₹1,000 వరకు పెరిగటం మనం చూసాము. సో కాబట్టి ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే శైలిని కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే చిన్న కంపెనీ, 9 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, డెట్ కూడా పెద్దగా ఏమీ లేదు, చిన్న డెట్ ఉన్నట్టే కనిపిస్తుంది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక వీళ్ళకి ఎఫ్ఐస్ కూడా ఆల్మోస్ట్ 9.7% వరకు స్టేక్ ఉంది. లాస్ట్ 6 months గా చూస్తే కనుక విదేశీ సంస్థలు 3% నుంచి 9% వరకు స్టేక్ పెంచుకున్నారు ఈ శైలి ఇంజనీరింగ్ కంపెనీలో. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 11.6 నుంచి ఆల్మోస్ట్ 14.1% వరకు స్టేక్ కూడా పెంచుకున్నారు. సో ఫారిన్ అండ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు ప్రెసెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి స్టాక్ కూడా బాగా పెరిగింది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి ఫండమెంటల్ గా బాగుంది కాబట్టి శైలి ఇంజనీరింగ్ హోల్డ్ చేయొచ్చు. సార్ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. నాగేంద్ర కుమార్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఒక 3 lakhs క్యాష్ ఉంది సార్. నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను. నాకు ఒక 3 months వరకు అవసరం లేదు. ఒక 3 months కోసం ప్రజెంట్ ఐటీ స్టాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ కోఫోర్జ్ ఈ రెండిట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు సార్ 3 నెలల కోసం టోటల్. ఒక ఫ్లాట్ ఉందంటున్నారు కాబట్టి జనరల్ గా ఈ విధంగా డౌన్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని అవకాశంగా వాడుకోవచ్చు ఐటీని. అంటే ఐటీని డెఫినెట్ గా డౌన్ లో ఉంది, ఇంకా కొంచెం ఫర్దర్ గా డౌన్ లో తీసుకోవచ్చు. కానీ మీకున్న ఫ్లాట్ అమ్మేసి దీంట్లో పెట్టడం అయితే మటుకు రిస్క్ అవుతుంది. ఎందుకంటే మీ ఫ్లాట్ కానీ మీ ల్యాండ్ కానీ ఏదైతే కనుక అది ఎసెన్షియల్ లాంగ్ టర్మ్ కోసం మీకు కొంచెం రిస్క్ లేకుండా కొంచెం స్లో అండ్ స్టడీ అప్రిసియేషన్ ఉంటుంది. కానీ స్టాక్స్ లో మీకు తెలిసిందే కొంచెం రిస్క్ ఉంటుంది. పెర్సిస్టెన్స్, కోఫోర్జ్ రెండు కూడా ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే. సో కాబట్టి చిన్న డిప్ లో తీసుకోవచ్చు. అలాగే మీరు ఆల్టర్నేటివ్ గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇన్ఫోసిస్ కూడా ఈ రెండు కూడా టాపే కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. గారు నమస్తే సతీష్ గారు. ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసం ఈటీవీ టెక్నాలజీ ఒకటి విశాల్ మెగామార్ట్ తీసుకోవచ్చండి. ఓకే, విశాల్ మెగామార్ట్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు. రీటైల్ సెగ్మెంట్ లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ అనే సంగతి కూడా తెలిసింది. రీటైల్ సెగ్మెంట్ అన్ని కూడా బాగా పెరిగింది. అలాగే ఫెస్టివల్ సీజన్ లో కూడా చూస్తే కనుక మనకి విశాల్ మార్ట్ అలాగే ఈ కంపెనీ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం సేల్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే విశాల్ మెగామార్ట్ ని మీరు డిప్ లో తీసుకోవచ్చు. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు ఒడిశా నుంచి. శంకర్ గారు నమస్కారం. సార్ నమస్తే. మీ డౌట్ అడగండి. సార్ ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ లోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అదానీ పవర్ 2 షేర్లు తీసుకోవచ్చా సార్? భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 weeks గా బాగా పెరిగింది. వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మర్ 370 నుంచి 400 రూపీస్ వరకు పెరిగింది.
సో కాబట్టి నా ఉద్దేశం అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ ఒక చిన్న డిప్లో మీరు డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ స్టాక్ని మీరు కన్సిడర్ తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఏదైతే టాటా స్టీల్ కావచ్చు, కెనరా బ్యాంక్, IFCI ఇవి షార్ట్ టర్మ్ లో పెరిగే అవకాశం ఉందా? పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు? నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక లాస్ట్ 1 మంత్ గా బాగా పెరిగింది. 150 రూపాయల నుంచి 170 రూపాయల వరకు 15 to 20% టాటా స్టీల్ పెరిగింది. సో కాబట్టి ఈ లెవెల్లో అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు, డిప్ లో తీసుకోవచ్చు. అలాగే IFCI కూడా చూస్తే కనుక లాస్ట్ వీక్ బహుశా ఈ స్టాక్ 12% వరకు పెరిగింది. అందువల్ల టాప్ గెయినర్ గా ఉంది ఒక మనకి ఫ్రంట్ లైన్ లో రావడంతో కొంచెం మీరు అట్రాక్ట్ అయ్యి అడిగినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి IFCI కూడా మీరు కొంచెం ఒక చిన్న డిప్ లో మేబీ ఒక 50 లెవెల్స్కి వస్తే కనుక ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోవచ్చు. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. శ్రీధర్ గారు నమస్తే అండి. ఓయింగ్ చేసి 260 లో ఉన్నాయి సార్. సార్ అది ఏమన్నా ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదంటే అందులోంచి ఎగ్జిట్ అవ్వాలంటారా? ఒక హుండాయ్ మోటార్స్ ఇప్పుడు ఎంటర్ అవచ్చా అండి? ఓకే, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 230, 240 దగ్గర స్టడీగా ట్రేడ్ అవుతుంది. 260 అంటే పెద్ద దూరమే లేదు. పైగా ఈ మధ్యకాలంలో బాగా పడిన తర్వాత కొంచెం లాస్ట్ ఒక 6 months గా స్టడీగా ట్రేడ్ అవుతుంది ఓఎన్జీసీ. సో ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డెఫినెట్ హోల్డ్ చేయొచ్చు. ప్రైస్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ గానే కనిపిస్తోంది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఓఎన్జీసీ. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజ గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.